ఇంట్లో వాస్తు దోషం ఉంటే సంతోషం మనశ్శాంతి కరువవుతుంది. సానుకూల శక్తి ఉండాలంటే వాస్తుపరమైన దోషాలను గుర్తించడం ముఖ్యం. ప్రత్యేకించి మీ ఇంట్లో కొన్ని శబ్దాలు వినిపిస్తుంటే వాస్తు దోషం ఉన్నట్టే అని చెప్తారు. ఇంతకీ ఆ శబ్దాలేంటి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ప్రశాంతత, ఆనందం ఉండాలంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉండాలి. ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుంది. జీవితంలో అన్ని మంచి విషయాలు ఆకర్షిస్తాయి. కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇంటి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. దీనంతటికీ కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కారణమని చెబుతున్నారు వాస్తు పండితులు. ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి వస్తే అది మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో వాస్తు దోషాలతో పాటు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలే కొన్ని అంశాలున్నాయి. అవేంటో తెలుసుకునే ముందు అసలు వాస్తు దోషం అంటే ఏంటో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణానికి సంబంధించి కొన్ని నియమాలున్నాయి. వీటిని పాటించి మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. సానుకూల, ప్రతికూల శక్తులు కూడా ఈ నియమాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు మనం ఏ దిశను దృష్టిలో ఉంచుకోకపోతే భవిష్యత్తులో వాస్తు దోషాలు తలెత్తవచ్చు. ఉదాహరణకు, వాస్తుశాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో ప్రధాన ద్వారం ఉండడం శుభ పరిణామం కాదు. అదే సమయంలో తూర్పు దిశలో మరుగుదొడ్డి నిర్మించకూడదు. ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉండడం శుభప్రదంగా భావిస్తారు. బయటి నుంచి ఇంట్లోకి రాగానే, ఇంటి తలుపు తీయగానే ఏదో తెలియని భయం మొదలైందంటే ఇంట్లో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఎప్పుడూ వింత వాసన వస్తూ ఈ వాసనకు కారణాన్ని కనుక్కోలేకపోతే వాస్తు దోషాలను తొలగించుకోవడానికి వాస్తు నిపుణులతో మాట్లాడండి. గృహోపకరణాలను సరైన స్థలంలో ఉంచినప్పటికీ తలుపు తెరిచిన వెంటనే చెల్లాచెదురుగా ఉన్న వస్తువులు కనిపిస్తే మీ ఇంట్లో వాస్తు దోషం ఉండొచ్చు. మీరు ఇంట్లో ఒక మూల నుంచి శబ్దం విన్నట్లయితే అది ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది. వాస్తు దోషానికి మరో సంకేతం ఏంటంటే ఇంట్లోకి గబ్బిలాలు రావడం, వెళ్ళడం. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎల్లప్పుడూ ఇంటి తలుపులు, కిటికీలను మూసివేయడానికి ప్రయత్నించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ముఖ్యంగా మీ ఇంటి తలుపు, కిటికీలు తెరిచినప్పుడు, మూసినప్పుడు ధ్వని వస్తుంటే సాధ్యమైనంత తొందరగా వాటిని రిపేర్ చేయించండి. వాస్తు దోషాన్ని తొలగించుకోవడానికి ఆగ్నేయ దిశను సద్వినియోగం చేసుకోవాలి. వంటగది ఆగ్నేయ దిశలో లేనట్లయితే గ్యాస్ స్టవ్ను ఈ దిశలో ఉంచడం ద్వారా వాస్తు దోషాన్ని తొలగించవచ్చు. ఒకవేళ మీరు దీన్ని చేయలేకపోయినా ఈ దోషాన్ని 0 వాట్ బల్బుని వెలిగిస్తే వాస్తు దోషం తగ్గుతుంది.